హలో ఆల్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. సో ఇవాళ అయితే మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీకు చెప్పేస్తాను. సో నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయిన బెన్నె దోశ తినడానికి మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో నలుగురం ఇలా బైక్ మీద అయితే వెళ్తున్నాం, ఫ్యామిలీ మొత్తం 4 మెంబర్స్. సో దావణగిరి ఎందుకు అంత స్పెషల్ అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. సో ఇప్పుడైతే దావణగిరి బెన్నె దోశకి మేము రీచ్ అయిపోయాము. సో ఇక్కడ దోశ ఎలా వేస్తారు అనేది చూడండి. సో నేను వెళ్ళిన బెన్నె దోశ అయితే ఇక్కడ పొయ్యి మీద మాత్రమే దోశ చేస్తారండి. పొయ్యి మీద చేసే దోశకి ఎంత ఫ్లేవర్, ఎంత టేస్ట్ ఉంటుంది అనేది ఒక్కసారి మీరు ట్రై చేయక తప్పదనమాట. సో వెన్నె అంటే బటర్, వెన్న అంటారు కదా. సో దట్ ఈస్ ద వెరీ స్పెషల్ అనమాట. సో చూడండి, బెన్నె తీసుకొని ఇలా దోశ పైన ఎంత బాగా వేస్తున్నారు ఆ బ్రదర్. సో అంత టేస్ట్ ఇస్తుంది ఆ బెన్నె అనేది. సో బెన్నె ప్లెయిన్, బెన్నె మసాలా అనేసి ఉంటుందన్నమాట. సో ఐ లవ్ టు ఈట్ బెన్నె మసాలా. మీరు ఎప్పుడైనా కర్ణాటక డిస్టిక్లో ఉన్నట్లయితే కర్ణాటకలో మీరు విజిట్ చేయండి ఇలాంటి బెన్నె దోశ ఎక్కడైనా కూడా. బట్ ఇలాంటి దోశ చూస్తే మాత్రం మిస్ చేసుకోవాలి అని అస్సలు ఎవ్వరికి అనిపించదండి, అంత బాగుంటుంది దోశ. సో దీనికి మసాలా అయితే యాడ్ చేసేస్తారు, దట్ అయితే వేరే లెవెల్ అనమాట ఆ మసాలా. సో చూడండి, బెన్నె ఇలాగా బాగా కొంచెం సేపు కుక్ అయిన తర్వాత మసాలానైతే ఇలా దోశ పైన వేసేస్తున్నారు. చూస్తుంటేనే తినాలి అనిపించేలాగా సూపర్గా ఉంటుంది బెన్నె మసాలా. సో మీరు ఎప్పుడైనా తిన్నారా, లేదంటే ఇంకా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయాల్సిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇదైతే. సో చూడండి, దీనికి కాంబినేషన్ ఆలూ పల్యా విత్ కోకోనట్ చట్నీ అనమాట. కొబ్బరి చట్నీ అయితే మామూలుగా ఉండదండి, వేరే లెవెల్గా ఉంటుంది దీని కాంబినేషన్. బటర్ అయితే అదే బెన్నె అయితే ఇలా పెద్ద బౌల్లో పెట్టుకొని ఉంటారు, మంచిగా వేస్తారు దోశకి. దట్ గివ్స్ అ డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట. సో కొబ్బరి చట్నీ అనేది మంచి కాంబినేషన్ ఈ బెన్నె దోశకి. సో మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే ఈ బ్రేక్ఫాస్ట్ని మిస్ చేసుకోకండి. చూడండి, విత్ ఆలూ పల్యా అండ్ కొబ్బరి చట్నీ, దిస్ దోశ విల్ గోస్ లైక్ అమేజింగ్. సో మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు ఈ బెన్నె దోశ. మా పాపకు కూడా చాలా ఇష్టం అండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దీంతో పాటు ఇంకొక స్పెషాలిటీ ఉంది, అదేంటంటే టీ అనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు నేను టీ మాత్రం అస్సలు మిస్ చేసుకోను. చిన్నపిల్లలకి టీ ఇవ్వకూడదు అంటారు, కానీ ఇక్కడ టీకి మాత్రం నిజంగా నేనే ఫిదా అయిపోయాను. పిల్లలకి కూడా కొద్దిగా వేసిస్తానమాట. సో మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ బ్రేక్ఫాస్ట్ విత్ టీ. లైక్ చేయడం మాత్రం అస్సలు